నమస్తే. వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఏ గ్రామం డెవలప్ కావాలన్నా, నగరం, పట్టణం ఏదైనా ఒక అభివృద్ధి చేయడానికి ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. విలేజ్‌లలో అయితే ముఖ్యంగా నగరం, పట్టణం కావచ్చు, డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. సర్వసాధారణంగా ఇది అన్ని జిల్లాల్లో ఉంటుంది. ముఖ్యంగా మన నిజామాబాద్ గురించి మాట్లాడదాం. నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే 60 డివిజన్లు కాకుండా చుట్టుపక్కల విస్తరించినటువంటి నేపథ్యం. ఎందుకంటే రోజు రోజుకు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి మరింతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెవలప్‌మెంట్ సంబంధించింది పల్లెలకు కూడా విస్తరించినటువంటి నేపథ్యం. మాట్లాడదాం ఏ విధంగా నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో పెరుగుతుంది. దీని విధంగా నుడా చైర్మన్ ఏ విధమైనటువంటి డెవలప్‌మెంట్‌కు ప్రణాళికలు సిద్ధం చేశారా? మరి ఎట్లా ముందుకెళ్ళబోతుంది నిజామాబాద్ నగరం అనే వేచి చూద్దాం. అడుగుదాం ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. చెప్పండి. నిజామాబాద్ నగరం ప్రస్తుతం 60 డివిజన్‌లో ఉన్నటువంటి నగరం చుట్టుపక్కల ఇక్కడ ఆర్మూర్ అటాచ్ అవుతుంది. ఒకవైపు బోధన్‌కు ఇట్లా చుట్టుపక్కల విస్తరించింది. అంటే ఇప్పుడు విస్తరించినటువంటి నిజామాబాద్ నగరాన్ని ఏ విధంగా అసలు మీరు డెవలప్ చేయబోతున్నారు? ముందుగా అభినవ భారత్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి మరియు అందులో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజామాబాద్ నగరంలో నేను చార్జ్ తీసుకున్నప్పుడు నుడా చైర్మన్గా 88 గ్రామాలు, అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషను పరిధిలో మాత్రమే నుడా విస్తరించి ఉండేది. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ నుడా అనే పరిధిని మొత్తం జిల్లా మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే కొద్దిగా మార్గదర్శకాలు ఇంకా రాలేవు. ఈ ప్రస్తుతం మేము 88 గ్రామాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న గ్రామాల్లో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇందులో నుడాకు వచ్చేసి మేము రహదారుల నిర్మాణం, కొత్త రహదారుల నిర్మాణం, అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైనేజెస్, పార్క్స్ నిర్మాణం, అలాగే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇటువంటి దాని మీద ఎక్కువగా నుడా నిధులు ఖర్చు పెట్టడం జరుగుతున్నది. అలాగే నిజామాబాద్ నగరంలో గత 8 నెలల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చేసి ఇక్కడ 400 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు మంచినీటి వ్యవస్థ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. అవి త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే నుడా పరిధి నుండి మేము నిజామాబాద్ నగరం మరియు చుట్టుపక్కల గ్రామాలకు, రూరల్ గ్రామాలకు కలిపి ఒక 24 కోట్ల రూపాయలతోటి మేము స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కానీ, రహదారుల నిర్మాణం కానీ చేపట్టడం జరుగుతుంది. అతి త్వరలో మాకున్న నుడా పరిధిని పెంచుకుంటూ ఇంకా కొత్త గ్రామాల్లో కూడా రహదారుల నిర్మాణం కోసం వారి అప్లికేషన్స్ ఇస్తే మేము చేపట్టడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా అంటే ఇప్పుడు చాలా మట్టుకు నగరాన్ని విస్తరించి పల్లెల్లోకి వెళ్ళింది. ఆ పల్లెల్లో కొంతమంది అబ్జెక్షన్లు కూడా గతంలో చెప్పారు. కొన్ని గ్రామ పంచాయతీలు నుడా పరిధికి వెళ్తే అభివృద్ధి నోచుకోదేమో అని కొన్ని డౌట్లు కూడా ఉండే. అది ఎట్లా ప్రజల రిసీవింగ్ ఎట్లా ఉంది? మీరు వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు ఈ అంశం పైన? నుడా పరిధిలోకి వచ్చినప్పుడు గ్రామస్తులు ఖచ్చితంగా వాళ్ళు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆస్తి పన్ను కానీ, లేకుంటే కార్పొరేషన్ పరిధిలోకి వెళ్తే మేము ఖచ్చితంగా ఈ మున్సిపల్ ట్యాక్సెస్ ప్లస్ ఏదైతే ఇంటి నిర్మాణం కోసము వ్యయాన్ని వెచ్చించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అపోపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది కార్పొరేషన్ పరిధిలో కానీ, నుడా పరిధిలో కానీ వస్తే మాకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో చిన్న బడ్జెట్ తోటి వాళ్ళు అరకొర నిధులతోటి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రహదారుల నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో వచ్చాక, నుడా పరిధిలోకి వచ్చాక అక్కడ రహదారుల నిర్మాణం ప్లస్ డ్రైనేజీల సౌకర్యం, మంచినీటి సౌకర్యం ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మాకు ఇన్నేళ్ళు మంచి జరిగినప్పుడు ఇప్పుడు ఈ కార్పొరేషన్ నుడా పరిధిలోకి రాగానే మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు నుడా పరిధిలో ఏ సహాయం ఉన్నా కానీ, ఎక్కడ వర్క్ కావాలన్నా కానీ నుడా చైర్మన్గా మాకు కానీ, వైస్ చైర్మన్గా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు గారికి ఫోన్ చేసినా కానీ మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి అట్టి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి. ఇప్పుడు నిజామాబాద్ విస్తరించినటువంటి నేపథ్యం నుడా అనేది మొత్తం పల్లెలకు విస్తరించింది. మరి ఏదైతే కమిటీ మీ నుడాకు సంబంధించిన కమిటీ ఇప్పటివరకు మీరు ఒక్కరే శరవేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి డైరెక్టర్స్ లేరు. దీనికి మీ కమిటీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఎందుకు అసలు ఏం కారణం? ఇప్పుడు ఈ కమిటీ కార్యరూపం దాల్చలే అంటే అది మొత్తంగా సీఎం గారు ఈ బాధ్యత చూస్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ కానీ, నుడా కానీ ఆయన పరిధిలో ఉన్న అంశం కాబట్టి
మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన నిజామాబాదే కాదు కరీంనగర్ కూడా అక్కడ కూడా కమిటీ లేదు, ఒక ఓన్లీ చైర్మన్ గారు ఉన్నారు. అతి త్వరలో కమిటీని వేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా రేపో మాపో ఆల్రెడీ కార్పొరేషన్ సంబంధించినటువంటి కోడ్ వస్తుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి అక్కడక్కడ రోడ్లు గానీ, డ్రైనేజ్ సిస్టమ్ స్పీడ్‌గా పరిగెడుతున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ అంటే సొంత పార్టీలకు కాకుండా ఇతర పార్టీల వరకు మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నారనే అంశం కూడా బయట చర్చ నడుస్తా ఉంది. ఏదైతే బయట పార్టీ నుంచి దీంట్లోకి వచ్చినోళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళలో వాళ్ళకు డిస్కషన్ నడుస్తుంది. ఏంది అసలిది? ఇప్పుడు ఒక నుడా పరిధిలో ఏదైతే జరుగుతున్న వర్క్స్ కానీ, కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వర్క్స్ కానీ, ఇప్పుడు మన స్పెషల్గా సీఎం గారు 32 కోట్ల రూపాయలు నిజామాబాద్ నగరానికి కేటాయించడం జరిగింది. అలాగే 24 కోట్లతోటి నుడా నుంచి కూడా మనము వర్క్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ మొత్తం పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వర్క్స్ కాంట్రాక్టర్లకు వస్తాయి. ఎవరైనా దేశంలో ఎవరైనా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వారు వేస్తే ఖచ్చితంగా వారికి తగ్గట్టు మున్సిపల్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం వస్తే వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అస్మదీయులకు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వేరే పార్టీ ప్రతిపక్షాలకు కానీ మనం ఎలాంటి దారాదత్తం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ అన్నది ప్రపంచం మొత్తం చూస్తున్నది. ఏ విధమైన అధికారులు పొరపాటు చేసినా కానీ వారు సస్పెండ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పారదర్శకంగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే కాంట్రాక్టర్స్ వారు తక్కువ లెస్ చేసుకుంటే వారికి వస్తుంది. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఆఫీసర్లను కానీ అధికారులను కానీ రాజకీయవేత్తలను కూడా తప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్న నుడాకి మీరు వచ్చి దాదాపు 13, 14 నెలలు అయిపోయింది. గతంలోకి ఇప్పటికి చూసుకుంటే ఏం తేడా కనిపిస్తుంది మీరు వచ్చిన నుంచి? ఇప్పుడు గతంలో ఉన్న చైర్మన్ల గురించి నేను మాట్లాడే కానీ అప్పటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ నుడాను ఉన్న నిధులన్నీ కూడా సెంట్రల్ రోడ్ డివైడర్స్ కోసమే కేటాయించడం జరిగింది. అటు ఆర్మూర్ కానీ, ఇటు డిచ్పల్లి గ్రామీణ ప్రాంతం కానీ, ఇటు నిజామాబాద్ కానీ ఇప్పుడు మేము వచ్చాక మొత్తము ప్రజా అవసరాల దృష్ట్యా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే తాగునీటి వ్యవస్థ, పార్క్స్ నిర్మాణం కోసము మేము నుడా నిధులను వెచ్చించడం జరుగుతుంది. దానికి అప్పటి పాలకవర్గానికి ఇప్పటికి పాలకవర్గానికి ఒకటే తేడా, మేము ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. వారికి కమిషన్లకు కక్కుర్తిపడి సెంట్రల్ రోడ్ డివైడర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్ప అప్పుడు నుడా నిధుల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నగరంలోతో పాటు గ్రామాలలో కూడా జరగాలని చెప్పి గంటపదంగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈ రేషన్ డీలర్లకు సంబంధించి చాలా మధ్యలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఎవరైతే సొంత పార్టీ వాళ్ళకి ఇయ్యలేదు, బయట వాళ్ళకి వచ్చినాయి, ఇదంతా ఏదో జరిగింది అనే ఒక గుసగుసలు వినిపించినాయి. ఇప్పుడు రేషన్ డీలర్ అంతా మొత్తం అది రెవెన్యూ సిస్టమ్, అంటే నుడా పరిధిలోకి రాదు, అలాగే కార్పొరేషన్ లిమిట్స్లో రాదు. అది రెవెన్యూ సిస్టమ్. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అక్కడ అధికారులు వాళ్ళు చూసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు అన్నది సమస్య కాదు. అక్కడ అర్హుల కాదా, అక్కడి డివిజన్లో వాళ్ళు పేద ప్రజలకు అందుబాటులో ఉంటారా అన్న దాని మీద ఒక రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా రాత పరీక్ష తర్వాత ఎవరైతే పాస్ అవుతారో దాని తర్వాత ఒక ఓరల్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. అందులో రెండిట్లో పాస్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మేయర్ లేరు, కార్పొరేటర్లు లేరు, ఇక్కడ డైరెక్టర్ లేరు, ఓలైన్స్ వాళ్ళు నిజామాబాద్ మొత్తం మీరే మొత్తం తిరగడము, వెళ్ళడము, ఏంది ఇదంతా? అంటే ఎట్లా చూడాలి ఇదంతా? బయట మొత్తం వాళ్ళు అర్థం చేసుకునే విధానం ఏంటంటే అసలు డైరెక్టర్లు ఉండాలి, డైరెక్టర్లు లేరు, కార్పొరేషన్ సంబంధించి మేయర్ లేరు, ఎవరు లేరు, ఒక్కరే కేశవేణి గారే మొత్తం హోల్ అండ్ సోల్ అయి వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సీఎం గారు, అలాగే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను నుడా చైర్మన్ కాగలిగినాను. నేను నుడా చైర్మన్గా నేను ఖచ్చితంగా నా పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రజల విజ్ఞప్తుల మేరకు నేను తిరగాల్సి వస్తుంది, తిరుగుతాను కూడా. ఎందుకంటే వారి సమస్యలను దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళకుండా సీట్లో ఖాళీ కూర్చుంటే అది నా విధి కాదు. నేను ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడ సమస్య ఉన్నా, ఎక్కడ ఎవరు నాకు ఫోన్ చేసి రమ్మన్నా నేను వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్తున్నాను. అలాగే కార్పొరేషన్కు నుడాకు డిఫరెన్స్, అక్కడ మేయరు కార్పొరేటర్ లేరు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దానికి ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. అప్పుడు మేయర్ గారు కానీ కార్పొరేటర్ కానీ అక్కడ వాళ్ళ విధులు వాళ్ళు చూస్తారు.
వాళ్ళ విధులతో పాటు ఎక్కడన్నా సమస్య ఉన్నది పలానా డివిజన్లో అని చెప్పి నుడా చైర్మన్గా నాకు ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే నేను ఖచ్చితంగా అక్కడ తిరగాల్సి వస్తుంది. నా పదవికి నేను మచ్చ తీసుకురావడం లేదు. అలాగే డైరెక్టర్ అంశం అన్నది మీకు ఇంతకుముందు చెప్పాను, అది పూర్తిగా సీఎం గారి చేతుల్లో ఉంది. మనతో పాటు కరీంనగర్, వరంగల్ కూడా డైరెక్టర్స్ లేరు. అతి త్వరలో డైరెక్టర్స్ కూడా వేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. రైట్. నిజామాబాద్ నగర అధ్యక్షుడిగా కొన్ని సంవత్సరాల పాటు మీరే ఉన్నారు. అక్కడి నుంచి ఒక మంచి పెద్ద పోస్టు. అంటే ఎట్లా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఏం చూసి మిమ్మల్ని ఈ పదవి కట్టబెట్టారంటారు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ, 10 ఏళ్ల పాటు కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, దరిదాపు నేను 15 సంవత్సరాల పాటు నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది. నా హయాంలో ఏదైతే పార్టీ స్టేట్ పార్టీ కానీ, సెంట్రల్ పార్టీ కానీ ఏది ఇచ్చిన ధర్నాలు, బంధులు, నిరసనలు, రాస్తారోకలు, అలాగే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు, ఇవన్నీ నేను నా కర్తవ్యంగా భావించి నేను నా పదవికి నేను అందాన్ని తెస్తూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ను పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్ను నేను ఖచ్చితంగా నిర్వహించడం జరిగింది. అలాగే పిసిసి అధ్యక్షులు, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేసి అప్పుడు కూడా పెద్ద ఎత్తున అలాంటి బహిరంగ సభలు ఎన్నో నేను నిర్వహించడం జరిగింది నా హయాంలో. కాబట్టి నా గుర్తింపు, నా వ్యక్తిత్వము, అలాగే నేను చేసిన పార్టీకి చేసిన కృషికి వారు పెద్దలందరూ మెచ్చుకొని నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దీనికి సర్వత్రా నేను ముఖ్యమంత్రి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, పిసిసి అధ్యక్షుడు మహేశ్వరన్న గారికి, అందరికీ కూడా నేను నాకు సహకరించిన నా కార్యకర్తలకు, పార్టీ క్యాడర్కు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కసరత్తులు నడుస్తున్నాయి. ఎవరికి టికెట్ వస్తుందా అనే ఆశావాలు సైతం బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యం. కొన్ని కాంట్రాక్టులు కావచ్చు, కొన్ని మాకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చిన కొద్దిగా అలజడైతే కార్యకర్తలు ఉంది. మరి ఈ టికెట్ల కేటాయింపు ఎట్లా ఉండబోతుంది? మరి ఇంకా వాళ్ళ లోపల ఇట్లాంటి భావాలు ఏమన్నా వస్తాయా? ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు చెప్పినట్టు మేమందరం ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది ఇంకా ఏర్పడలేదు. రిజర్వేషన్స్ అతి త్వరలో వారం 10 రోజుల్లో ఏర్పడతాయి. అప్పుడు మేము ఆ డివిజన్లో ఒక స్త్రీకి అయిందా, లేకుంటే ఎస్సీ ఎస్టీకి అయిందా, లేకుంటే బీసీకి అయిందా, లేకుంటే జనరల్గా అయిందా, అవన్నీ ఒక పరిగణించి మేము ఒక సర్వే నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉన్న మన లోకల్ నాయకులు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 5 ఉన్నారా, వాళ్ళ మీద మేము ఒక సర్వే ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, అలాగే షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో. ఆ సర్వేలో ఎవరికైతే ఖచ్చితంగా గెలిచే విజయ అవకాశాలు ఉంటాయో వారికి టికెట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నేను చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ పని మీరు చేయండి, ప్రజలతో మమేకమై ఉండండి. ప్రజలు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అన్న దాని మీద సర్వే ప్రకారమే మీకు టికెట్లు వస్తాయి. కాబట్టి మీరందరూ ప్రజలతో మమేకమై ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. లోతట్టు ప్రాంతాలు అంటే వర్షాకాలం రాగానే నిజామాబాద్ మొత్తం కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు వచ్చేసి కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ గతంలో చాలా. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఈ తాగునీరు కావచ్చు, వీధి దీపాలు సైతం ఇప్పటికీ వెలుగనటువంటి కొన్ని ఏరియాల్లో సెంట్రల్ లైటింగ్ సైతం నామదేవాడ కావచ్చు, చాలా చోట్ల రాత్రి కాగానే అట్లనే వెళ్ళిపోతున్నారు, చాలా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ అసలు ఎప్పటి వరకు అయ్యే అవకాశాలు ఉంటాయి? దీని మీద ఏమైనా దృష్టి పెట్టారా? ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు చాలా చక్కటి ప్రశ్న. నిజామాబాద్ నగరంలో వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా బోధన్ రోడ్ నుంచి అర్సపల్లి, మాలపల్లి, అటు గౌతమ్ నగర్, చంద్రశేఖర్ కాలనీ, న్యూ కలెక్టరేట్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్నది. మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని నుడా పరిధిలో నుంచి మొత్తం ఒక 10 కోట్ల రూపాయలను ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్క్స్ అన్నీ ఇప్పుడు కొద్దిగా ఇసుక కొరత కారణంగా కాంట్రాక్టర్లు చేయడం లేదు. అతి త్వరలో ఇవన్నీ పూర్తవుతాయని నేను అనుకుంటున్నాను. వచ్చే వర్షాకాలం లోపు ఇవన్నీ పూర్తయితే ఈ బోధన్ రోడ్లో ఒక చుక్క నీరు ఉండదు. అక్కడ చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్, న్యూ కలెక్టర్ దగ్గర కూడా చుక్క నీరు లేకుండా మేము చూస్తున్నాం నుడా పరిధిలో. అలాగే మీరు అన్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ నత్తనడకన వస్తున్నాయి. అది మేము కూడా గమనించి ఏదైతే కంపెనీ మెగా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మనము హెచ్చరించడం జరిగింది. ఆగస్టు లోపల పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా సమూలంగా మంచిగా చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు పెద్దలందరూ పిసిసి అధ్యక్షులు కానీ, షబ్బీర్ అలీ గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
ఆగస్టు లోపల అండర్ గ్రౌండ్ అనేది పూర్తిగా అయిపోతుందని చెప్పి నేను అనుకుంటూ, అలాగే మీరు అన్నట్టు వీధి దీపాలు ఏదైతే ఉన్నదో కొద్దిగా అది ఇబ్బంది ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్లకు కాసులకు కక్కుర్తి పడి ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ టర్మ్ అయిపోయినా కానీ ఆయన మొండికేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. దాంతో భాగంగా మనకు వీధి దీపాల సప్లై ఆగిపోవడం జరిగింది. ఎక్కడ మొత్తం తెలంగాణ మొత్తంలో, మన నిజామాబాద్ నగరంలో కాదు, నిజామాబాద్ జిల్లాలోనే కాదు, తెలంగాణ మొత్తంలో ఆగిపోయింది. మొన్న కలెక్టర్ గారు, లాస్ట్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు స్పెషల్ ఫండ్స్ కింద కొన్ని వీధి దీపాలను మున్సిపల్ కార్పొరేషన్ మన మన దిలీప్ కుమార్ సార్ తీసుకురావడం జరిగింది, కమిషనర్ గారు. అతి త్వరలో ఈ సమస్యను కూడా అధిగమిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చివరగా ఓటర్ల ఏదైతే జాబితా ఉందో ఈ జాబితా మొత్తం తప్పుల తడకగా మారింది. చాలా డివిజన్లోని ఓట్లు ఒక్కడి నుంచి ఒకటికి వెళ్ళినాయి. ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు. కొంతమంది పార్టీలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి ఎట్లా దీనిపైన ఏం చెప్పబోతున్నారు? ఇది టోటల్గా ఈసీ నుంచి వచ్చిన ముసాయిదా ఇది. ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని మ్యానిపులేట్ చేయలేదు. డైరెక్ట్ ఆన్లైన్లో వచ్చిన ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిన ముసాయిదా ప్రకారమే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. కొద్దిగా జంప్ అయిన విషయం మాత్రము వాస్తవం. మేము కూడా దాన్ని అబ్జర్వ్ చేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, అంటే ఓటర్లు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ కావడం జరిగింది. దాన్ని ఇప్పుడు మొత్తం కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరు కలిసి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క బిఏలోను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఇప్పటికి చాలా మటుకు 80% రెక్టిఫై అయిపోయింది. 10th వరకు కూడా మిగిలిన 20% కూడా రెక్టిఫై చేసే విధంగా కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. దానికి ఆయనను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత త్వరితగతిన ఆయన ఈ చర్యలు తీసుకోకపోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంటుండే. కాబట్టి ప్రజల తరపున నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా 110 ఎలా ఉండబోతుంది రాబోయే 3 సంవత్సరాలు? ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మీరెక్కి దాదాపు 15 నెలలు, 14-15 నెలలు అయింది. ఇంకొక 2-3 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? నేను మొన్ననే మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నుడాకు కావాల్సిన సిబ్బంది కొరత చాలా ఉన్నది. ఎందుకంటే మేము డెప్యుటేషన్ మీద మున్సిపల్ ఆఫీస్ నుంచి ఏఈలను డీఈలను డెప్యుటేషన్ మీద ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే నుడాకు కూడా స్పెషల్ ఫండ్స్ కేటాయించమని చెప్పి రిక్వెస్ట్ చేయడం అనేది ముఖ్యమంత్రి గారు చిరునవ్వుతో చెప్పారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు నుడాకు ఫండ్స్ ఇస్తాను నేను. అలాగే వేరే సుడా ఉన్నది, కాకతీయ ఇవన్నీ వాటికి కూడా ఫండ్స్ ఇస్తాను. మీరు డెవలప్మెంట్ చేయండి. నా దగ్గర అందరి రిపోర్ట్ ఉన్నది. మీకు ఖచ్చితంగా ఎవరెవరు మంచిగా చేస్తున్నా వాళ్ళందరికీ నిధులు నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు జిల్లాను అభివృద్ధి చేయమని చెప్పి ఆయన మాకు కోరడం జరిగింది. మేము ఖచ్చితంగా ఆయన అనుకున్న విధంగా ప్రజలకు హెల్ప్ చేసే విధంగా, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మేము నుడాను చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ విధంగా ఉండబోతుంది 3 సంవత్సరాల్లో ఆయన చెప్పారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. నిజామాబాద్ అభివృద్ధిని ఆయన ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటారో. చాలా ఏదైతే సింగిల్ మ్యాన్గా వ్యవహరిస్తున్న తీరుపైన కూడా ఆయన మాట్లాడారు. ఏదైతే డైరెక్టర్లు కావచ్చు ఇదంతా అతి త్వరలో నియమింపబడతారని చెప్పి చెప్తున్నారు. నిజామాబాద్ డ్రైనేజ్ కావచ్చు, చాలా సమస్యల మీద ఇప్పటికే చేశాము. ఏదైతే నిధులు మంజూరైనటువంటి అవి అండర్ గ్రౌండ్ కావచ్చు, చాలా వరకు డెవలప్మెంట్ పరంగా ఖర్చు పెడుతున్నామని చెప్పి చెప్తున్నారు. మరో 3 సంవత్సరాలు మంచి నిజామాబాద్, అందరూ మెచ్చుకునే నిజామాబాద్ ఆ విధంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.